ఎన్ఎన్టీవీ న్యూస్ తెలుగు. సనాతనం సమ్మోహనం వారాహి దీక్షలో భాగంగా ఏకాదశి దిన ఆదిత్య ఆరాధన చేశారు పవన్ కళ్యాణ్. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ సూర్య భగవానుణ్ణి పూజించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను కూడా చేపట్టబోతున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆయన ఈ దీక్ష చేపడుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువ. సమాజహితం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు వారాహి దీక్ష చేశారు. జనసేన పార్టీ అఖండ విజయం, కూటమి గెలుపు, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గత నెల 26వ తేదీన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు పవన్. వారాహి దీక్ష ముగింపులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక్కరోజు ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆరాధనకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన సూర్య ఆరాధనలో పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న పవన్ కళ్యాణ్కి తిలకం దిద్ది వేద పండితులు స్వామివారి తీర్థమిచ్చి దీక్షను ప్రారంభించారు. దీనికోసం ముందుగానే వేద పండితులు ఆదిత్య యంత్రం ఏర్పాటు చేశారు. దీని ఎదుట ఆసీనులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుణ్ణి వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పూజించారు. వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీక్షలో భాగంగా కేవలం పళ్ళు, ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టబోతున్నారు. గత 2 దశాబ్దాలుగా ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. ఈ దీక్ష ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాలు కలిపి 4 నెలల పాటు కొనసాగుతోంది. గృహస్థాచార్య రీతిలో ఈ దీక్షను పవన్ చేపట్టనున్నారు. అధికార కార్యకలాపాల్లో పాల్గొంటూనే శుభతిథుల సమయంలో దీక్షా వస్త్రాలను ఆయన ధరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.